ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 వారాలుగా క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు నాటి నేటి రుజువులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. తద్వారా అనేకమైన విలువైన సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే ఆ అంశ ధ్యాన భాగములను కూడా వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానం చేసుకునే అంశము అతివేగంగా ప్రవహించే ప్రవాహమును ఆపిన దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ ధ్యానమునకు సంబంధించిన మూల వాక్య చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. 114 కీర్తన 5వ చరణంలో మనకి ఈ విధంగా రాయబడి ఉంటుంది: సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీ వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని 114 కీర్తన 3వ చరణంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ కీర్తనకారుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ కీర్తన రచయిత పాత నిబంధనలో ఎర్ర సముద్రము దగ్గర జరిగిన సంఘటనను అదేవిధంగా యోర్దాను నది దగ్గర జరిగిన సంఘటనను ఈ సందర్భంలో రచయిత పాడి దేవుని నామాన్ని గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంని దాటు సమయంలో దేవుడు మోషేతోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతోను వచ్చేటను గమనించిన ఎర్ర సముద్రము ఆయనకు ఆయన ప్రజలకు అనుకూలంగా మారిపోయినట్లు పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అద్భుతం యోర్దాను నది దగ్గర కూడా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలతో మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అంశ ధ్యానానికి టైటిల్ పెట్టి ఎందుకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుందంటే, చాలామంది క్రైస్తవ విశ్వాసులకు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం వద్ద దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి తెలుసు, కానీ యోర్దాను నది దగ్గర యెహోషువ నాయకత్వంలో దేవుడు చేసిన కార్యాల గురించి చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తెలిసినా అతి తక్కువ మందికే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే ఈ అంశమునకు అతివేగంగా ప్రవహించే ప్రవాహమును ఆపిన దేవుడు అనే అంశాన్ని మనం పెట్టి, ఈ అంశం ద్వారా అనేకమైన విలువైన సత్యాలు, దేవుడు చేస్తున్న అద్భుతమునకు ఆ చుట్టుప్రక్కల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇంతకీ ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతాన్ని చేశారు అనే విషయాల్ని మనం వివరముగా ఈ అంశం ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశంలో ముందుగా మనము యోర్దాను యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. యోర్దాను చరిత్రను ముందుగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను అనగా ఏంటంటే, యోర్దాను అనగా దిగునది అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను పలస్తీను దేశంలో ముఖ్యమైనది. అదేవిధంగా యోర్దాను ఈ పాలస్తీనా దేశమును తూర్పు పడమరలుగా విభజించినదిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు సంఖ్యాకాండం 34వ అధ్యాయం 12వ వచనంలోను, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 25వ వచనం ద్వారా మనకు తెలియపరచబడతాయి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను నది లెబానోను పర్వతము నుండి మృత సముద్రం వరకు పారినదిగా మనం చూస్తూ ఉంటాం. అయితే వీటి మధ్యనున్న దూరము కేవలము 135 మైళ్ళు మాత్రమే. కానీ ఈ నది ఇంచుమించు 250 మైళ్ళు ప్రవహించే నదిగా మనం చూస్తూ ఉంటాం. ఈ యోర్దాను నదితో సంబంధము కలిగినవిగా హెర్మోని పర్వతాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ హెర్మోను పర్వతము ఇది సముద్ర నీటి మట్టమునకు 10,000 అడుగుల ఎత్తులోనున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా లెబానోను పర్వతము ఇది కూడా సముద్ర నీటి మట్టమునకు 10,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అంతేకాకుండా గలిలయ సముద్రము 700 అడుగుల పల్లంలోనున్నట్లు చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అంతేకాకుండా మృత సముద్రము 1300 అడుగుల పల్లంలోనున్నట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యోర్దాను నదితో సంబంధం కలిగినవిగా హెర్మోను పర్వతాన్ని మనం చూస్తూ ఉన్నాం, లెబానోను పర్వతాన్ని మనం చూస్తున్నాం, గలిలయ సముద్రాన్ని మనం చూస్తూ ఉన్నాం, మృత సముద్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లెబానోను పర్వతముల యందు ఉద్భవించు 4 సెలయేళ్ల సంగమమే ఈ యోర్దాను నది అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ సంగమము అంటే ఏంటంటే, సంగమము అంటే
రెండు లేదా అంతకు మించి నదులు కలియు స్థలాన్నే సంగమము అని అంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా లెబానోను పర్వతములందు ఉద్భవించే 4 సెలయేళ్ల సంగమమే ఈ యోర్దాను నదిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా రాయబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును అని మనం చూడగలం. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండాకాలం ఆరంభమయ్యే సందర్భంలో హెర్మోను పర్వతం, హెర్మోన్ అనేది ఒక మంచు పర్వతము, హెర్మోన్ మీద మంచు లేక హిమము కరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ప్రతి సంవత్సరము ఈ కోతకాల సమయంలో యోర్దాను నది ప్రాంతంలో ఈ మార్చి నెల నుండి అదేవిధంగా మే నెల వరకు యోర్దాను నదికి వరద కాలం. ఎందుకంటే ఋతువర్షాల కారణంగా ఉత్తరాన ఉన్న కొండలలోని మంచు కరగడం వల్ల వచ్చే నీరు యోర్దాన్ని పొంగి పారేటట్లు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఈ ఎండాకాలం ఆరంభమయ్యే సందర్భంలో ఈ మంచు పర్వతాల నుండి వచ్చే నీరు ఇవన్నీ యోర్దాన్లో కలియుటను బట్టి అవి పొంగి పారేటట్లు యోర్దాన్ నదిని చేస్తూ ఉంటాయి. అయితే గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పండితులు యోర్దానికి ఒక పేరును పెట్టి ఉన్నారు. అది ఏంటంటే దుముకుడి నది అనే పేరును పెట్టి ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే యోర్దాను నది నీళ్లు దుమికినట్టు ప్రవహిస్తూ ఉంటాయి, అంటే అంత అతి వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేల కొలది అడుగుల ఎత్తులో ఉన్న లెబానోను హెర్మోను పర్వతముల నుండి ఎంతో పల్లపు ప్రదేశంలో ఉన్న మృత సముద్రంలోనికి అతివేగంగా ప్రవహిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యోర్దాను నది నీరు విస్తారంగా ప్రవహించే నీరుగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్నే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే యోర్దాను నది అంత వేగంగా ప్రవహించే నదిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని బట్టి యోర్దాను ప్రవాహాన్ని ఆపడం అసాధ్యమని మనకు తెలియపరచబడుతుంది. అంటే యోర్దాను నది ప్రవాహాన్ని ఆపడం అసాధ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అంత వేగంగా ప్రవహించే దాన్ని ఆపడం అసాధ్యమని ఈ వాక్యవచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వరద కాలంలో ఋతువర్షాల కారణంగా ఉత్తరాన ఉన్న కొండలలోని మంచు కరగడం వల్ల వచ్చే నీరు యోర్దానును పొంగి పారేటట్లు చేస్తుందని ముందుగా మనం చెప్పుకోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ పొంగి పారేటట్లు చేయడం ద్వారా ఎటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు యోర్దాను నది పరిసర ప్రాంతాల్లో ఉండుట మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాతావరణ మార్పుల వలన రకరకాల విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది, వ్యాపించే ప్రమాదం ఉంది, అదేవిధంగా మరణాలు సంభవించే ప్రమాదం కూడా అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అంత అతివేగంగా ప్రవహించే నది చుట్టూ, అదేవిధంగా అక్కడ అలుముకుంటున్న కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడ చుట్టూ ఉన్న ఆ కొండల నుండి వచ్చే నీళ్ళను బట్టి, అక్కడ వేగంగా ప్రవహించే ఆ ప్రవాహాన్ని బట్టి ఆ చుట్టుప్రక్కల ఆ ఉన్న వారికి ఎన్నో ప్రమాదాలు అక్కడ ఉంటూ ఉంటాయి. ఒకటి ఆరోగ్యపరంగా ఉంటుంది, రెండవదిగా మరణించే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా యోర్దాను నది పరిసర ప్రాంతాలు చాలా చలి వాతావరణ స్థితితో నిండి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది మంచు పర్వతం నుండి అవన్నీ కరిగి కిందకి రావటను బట్టి, ఆ మంచు పర్వతం నుండి అవన్నీ కరిగి నీరు రూపంలో వచ్చి ఈ యోర్దాను నదిలో అవి కలియుటను బట్టి భయంకరమైన చలి వాతావరణం అక్కడ ఉంటూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది కూడా ప్రమాదమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవైపు వర్షాలు, ఇంకొక వైపు మంచు కరిగి ప్రవహించే నీరు, ఈ రెండు పరిస్థితులను బట్టి యోర్దాను నది పొంగి పొర్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవైపు వర్షాల ద్వారా వచ్చే నీరు, రెండోదిగా మంచు కరుగుటను బట్టి వచ్చే నీరు, ఇవన్నీ కూడా యోర్దాను నదిలో అవి కలియుటను బట్టి అతి వేగంగా ప్రవహించే నదిగా యోర్దాను నదిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండుట అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగని పొంగి పొర్లే నీటి ప్రవాహంలో యోర్దాను నదిని దాటుట అసలు సురక్షితం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీయులు ఎంతో ఆవేదనతో ఉంటూ ఉంటారు, ఎంతో భయాందోళనతో ఉంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులతో ఎవరు ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితులను
సైతం తన ప్రజలకు అనుకూలంగా మార్చే గొప్ప దేవాతి దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులను తన ప్రజలకు అనుకూలపరిచే దేవాతి దేవుడే వారితో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే వారు భయపడకుండా ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు. ఈ రోజున నీ శ్రమల్లో, నీ కష్టాల్లో ఇటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడా? ఇటువంటి గొప్ప ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చే అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో యోర్దాను నది బయట లోపల మహా అద్భుత కార్యాలు చేయబోచున్నానని తెలియజేస్తూ వారిని వారి పరిశుద్ధపరచుకోవాలని యెహోషువ ద్వారా ఆజ్ఞించినట్లు అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజల పెద్దలు, యాజకులు, లేవీయులు, అదేవిధంగా ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారి దేవుని సన్నిధిలో పరిశుద్ధపరుచుకుంటేనే అక్కడ పరిస్థితులు మార్చబడతాయని దేవుడు తెలియపరిచారు. ఈ రోజున దేవుడు నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో నీతో ఉండాలి, నీతో ఆయన రావాలి, ఆయన సన్నిధి నీతో ఉండాలి అంటే నీవు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన కోరే జీవిత విధానం నువ్వు కలిగి ఉండాలి. అదే యెహోషువతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాను. అద్భుత కార్యాలు జరగాలి అంటే ముందు మీరు పరిశుద్ధపరచబడాలి, ముందు నా సన్నిధిలో మీరు పరిశుద్ధపరచుకోవాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువతో దేవుడు సెలవిచ్చినట్లు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో దేవుడు నీతో ఉంటాడు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తాడు. నీకు ఎదురయ్యే ప్రతి శ్రమను నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి పరిశుద్ధత ఆయన కోరే లక్షణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఆయన మన ఎదుండి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడే గనుక మనము కూడా, ఆయన ప్రజగా ఉన్న మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజల పెద్దలు, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ వారు పరిశుద్ధపరుచుకున్నారు, యాజకుల అరకాళ్ళు యోర్దాను నది నీటి అంచున మునగగానే పొంగి పొర్లే యోర్దాను నది ప్రవాహము ఆగిపోయినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు పరిశుద్ధపరచుకొని దేవుడు చెప్పింది వారు చేశారో, అంటే యాజకుల అరకాళ్ళు యోర్దాను నది నీటి అంచున మునగగానే ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి అతివేగంగా పొంగి పొర్లే యోర్దాను నది ఆగిపోయినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో సారెతాను నొద్దనున్న ఆదాము పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచానని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు యోర్దాను నదిని ప్రవహించే నీటిని దేవుడు ఆపాడు అంటే దేవుడు ఆపాడు, వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యోర్దాను నది వెనుక, ఆ అద్భుతం వెనుక ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని అవరోధాలు ఉన్నాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనుకనే ఈ అంశ ధ్యానం ద్వారా వివరముగా యోర్దాను నది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంతకీ వారు నదిని దాటుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు అద్భుతాన్ని జరిగించారో వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదాము పురం ప్రియమైన దేవుని బిడ్డలారా యోర్దానుకు 30 మైళ్ళ దూరంలో ఉన్నట్లు మనం చూస్తాం. ఈ 30 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ఆదాము పురము దగ్గర ప్రవహించే నీళ్లను ఏకరాశిగా నిలిచినట్లు చేసిన దేవుడు మనం విశ్వసిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తన ప్రజలు ఆరిన నేలపై నడుచుచు యోర్దాను నదిని దాటాలి గనుక దేవుడు ఆ ప్రవహించే నీటిని ఆపినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారు నీరు బొత్తిగా ఆపిబడినట్లు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ లవణ సముద్రము అనగా ఉప్పు సముద్రము అని మనం చూస్తాం. ఈ ఉప్పు సముద్రము, ఈ లవణ సముద్రానికి 5 పేర్లు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా అవేంటంటే మృత సముద్రము, ఉప్పు సముద్రము, లవణ సముద్రము, తూర్పు సముద్రము, ఆరాబా సముద్రము అనే పేర్లు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉప్పు సముద్రం అని ఎందుకు పిలిచారంటే మామూలు సముద్రం కంటే 5 రెట్లు ఉప్పు ఎక్కువగా ఈ సముద్రంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఈ సముద్రాన్ని ఎందుకు మృత సముద్రము అని పిలిచారంటే ఈ సముద్రంలో జలచరములు చనిపోతూ ఉంటాయి కనుకనే మృత సముద్రం అని పిలిచినట్లు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలోను 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి చరిత్ర కలిగిన ఈ యోర్దాను నది నీరు అతి వేగంగా ప్రవహించే నీరు గనుక ఈ నీటి ప్రవాహాన్ని దేవుడు ఆపాడు. దేవుడు ఒక్కడే ఆపగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుగా మనం చెప్పుకున్నట్లుగా
ఈ ప్రవహించే అతి వేగంగా ఉన్న నీటిని ఆపడం ఎవరి తరము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనము విశ్వసించిన దేవునికి సమస్తము సాధ్యము. ఆయన ఏదైనా చేయగల దేవుడు. దేనినైనా తన ప్రజల కొరకు ఆపి, దేనినైనా తన ప్రజల కొరకు అడ్డుగా వస్తే దాన్ని తొలగించి తన ప్రజలను క్షేమంగా సురక్షితంగా నడిపించే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు గనుక తన ప్రజల విషయమై ఆయన ఆ రోజు కలుగు చేసుకొని ఆయన ముందుండి వారికి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి చరిత్ర కలిగిన యోర్దాను నది అతి వేగంగా ప్రవహించే నీరైనప్పటికీ దేవుడు యోర్దాను నదిని ఆపి, ఆ నీటి ప్రవాహాన్ని ఆపి, దేవుడు ఇంచుమించు 20 నుండి 30 లక్షల ఇశ్రాయేలీయులను, వారి పశువులను, గొర్రె మందులను ఆరిన నేలపై యోర్దాను నదిలో దాటేంత వరకు యోర్దాను నీళ్లను ప్రవహించకుండా ఆపినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ఆపిన గొప్ప దేవుడే మనం కలిగి ఉన్న యెహోవా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు తన ప్రజల విషయమై ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచి అతి వేగంగా ప్రవహించే నీటిని ఆపి తన ప్రజలను క్షేమంగా సురక్షితంగా నడిపించిన గొప్ప దేవుడు ఈ రోజున మనం కలిగి ఉన్న దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీతో ఉండాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతావో దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో వస్తాడు, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి స్థలాల్లో గొప్పగా నిన్ను ఆశీర్వదించి, గొప్పగా నిన్ను నడిపించి, క్షేమంగా సురక్షితంగా నిన్ను నడిపించే దేవుడు, నీ వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను గణపరిచే దేవుడు మనం విశ్వసించున్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశం ద్వారా ఎన్నో సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. నిజంగా మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదని ఈ అంశ ధ్యానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే యోర్దాను నది దాటడం అంటే అంత సులభమైన పని కాదు. అంత అతివేగంగా ప్రవహించే నది నీటిని దాటడం అంటే అంత సులభమైన పని కాదు. అక్కడ చుట్టుపక్కల పరిస్థితుల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ వారు దాటుతున్నప్పుడు ఆ చలి వాతావరణం ద్వారా అనేకమైన రోగములు రావచ్చు. ఆ చుట్టుప్రక్కల పరిస్థితులను బట్టి విష జ్వరాలు, రకరకాల రోగాలు, రకరకాల మరణకరమైన రోగాలు రావచ్చు. కానీ వీటన్నిటినీ దేవుడు తొలగించి, వీటన్నిటిపై దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి క్షేమంగా తన ప్రజలను నడిపించిన గొప్ప దేవునిగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు మన పట్ల ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచే దేవుడు. మన ముందు ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని దాటించగల దేవుడు మన దేవుడు. మన ముందు ఎటువంటి అతిపెద్ద సమస్య అని మనం అనుకుంటూ తలస్తున్నా దానిని మనము విశ్వసించిన దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతామో దానిని దాటించి గొప్పగా మనల్ని నిలబెట్టే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద విశ్వాసంతో మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశం ద్వారా ఎన్నో సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. యోర్దాను నదిని గురించి, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను గురించి, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను దాటించాడో మనం చెప్పుకోవడం జరిగింది. మీరు వీక్షించి అనేకులకు పరిచయం చేయవలసిందిగా, అదేవిధంగా ఈ వర్తమానాన్ని మీరు పూర్తిగా వీక్షించినట్లయితే ఇంతకీ యోర్దాను నది వెనక ఉన్న అద్భుతములు వెనక్కున్న ఆ పరిస్థితులు మనకి వివరంగా తెలియపరచబడతాయి. మీరు వీక్షించి మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను. తద్వారా ప్రభు దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవ, ఈ నూతనమైన అంశం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు, చరిత్ర, రుజువులు, అదేవిధంగా నీ గొప్పతనము, నీ గొప్ప శక్తి, నీ మహాశక్తిని గురించి తెలుసుకోవడానికి, దేవా నీ కార్యములను గురించి తెలుసుకోవడానికి, దేవా నీవు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అంశ ధ్యానములో దేవ ప్రతికూల పరిస్థితులను సైతం దేవ నిన్ను విశ్వసించిన వారి కొరకు అనుకూలంగా మార్చే దేవుడు అని దేవ మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి ఇంకా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా నీ ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవా ప్రవహించే నీటిని ఆపి వారిని సురక్షితంగా దాటించిన గొప్ప దేవుడు అని దేవ అంశ ధ్యానంలో మేము తెలుసుకోవడం జరిగింది. దేవ ఈనాడు కూడా దేవ నీ కొరకు బ్రతుకుతున్న వారి పట్ల, నీ కొరకు పరిశుద్ధంగా నమ్మకంగా బ్రతుకుతున్న వారి పట్ల వారికి ఎటువంటి శోధనలు, శ్రమలు వచ్చినా వాటిని దాటించే గొప్ప దేవుడిగా నీవు ఉన్నావని, సురక్షితంగా మమ్మల్ని దాటించే దేవుడు అని, ప్రతి అవరోధాన్ని నుండి దేవ మమ్మల్ని
దాటింపజేసి మాకు విజయాన్ని అనుగ్రహించి ప్రతి విషయాల్లో మీరు మమ్మల్ని గణపరిచే గొప్ప దేవునిగా మీరు ఉన్నారని మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఈ అంశ ధ్యానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఇంకా విశ్వాసంలో బలపడి నీ మహత్కార్యములను దేవ వివరముగా తెలుసుకున్న వారు ఇంకా నీ మీద ఆధారపడుతూ నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు, నీ ఆశ్చర్య కార్యములను వారి జీవితాల్లో అనుభవించినట్లు మీ ఆత్మ కార్యాలను మీరు జరిగించమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ గొప్పతనాన్ని ఇంకా అనేకులకు పరిచయం చేస్తూ దేవ ఈ కార్యక్రమములకు దీవెనకరంగా ప్రోత్సాహకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయమని మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా దేవా వచ్చే వారం మరొక నూతన అంశ ధ్యాన భాగంలో ముందుకు వెళ్తున్నప్పుడు మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని, మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి దేవా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీకే సమస్త ఘనతా ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును నూరంతలే ఆశీర్వదించునుగాక. ఆమేన్.